న్యూరోకేర్ డాక్టర్ ఏ యామిని ఎండి డిఎం న్యూరాలజీ స్విమ్స్ తిరుపతి అన్ని రకాల మెదడు వెన్నుపూస నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స. పక్షవాతము, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, తల తిరగటం, వెన్నుపూస, డిస్క్ సమస్యలు, మెడ నడుము నొప్పి, దీర్ఘకాల నొప్పులు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, పార్కిన్సోనిజం, మతిమరుపు వంటి సమస్యలకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. పక్షవాతం వచ్చిన 4.5 గంటలోపు మెదడులో రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా పూర్తి చికిత్స అందుబాటులో కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. యామిని న్యూరోకేర్ అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా పొగతోట, నెల్లూరు. మిస్టర్ ఇండియా 9 టీవీకి స్వాగతం. కావలిలోని పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్లోని వైద్య నిపుణులు, ప్రజా వైద్యులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారు ఇటీవల అనారోగ్యంతో నెల్లూరు బొల్లేని హాస్పిటల్ నందు వైద్యం పొంది కొంతకాలం విశ్రాంతి తీసుకొని మరలా కావలిలోని ఆసుపత్రి వైద్య విధి నిర్వహణకు హాజరై హుషారుగా రోగులకు చికిత్స అందిస్తున్న శుభ సందర్భంలో కావలిలోని వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు డాక్టర్ గారిని ప్రేమాభిమానాలతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ ఈ 3 నెలలు డాక్టర్ గారు హాస్పిటల్లో లేని లోటు స్పష్టంగా కనిపించడం జరిగింది అని, ఎంతోమంది వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి శక్తి యుక్తి ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరారు. పై కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షులు ఖాదర్ బాషా, కావల్ డివిజన్ పిఎంపి అసోసియేషన్ పివి రమణయ్య, వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీస్ మొఘల్ సలీం బేగ్, రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎంవి ప్రసాదరావు, ప్రియదర్శిని మహిళా మండలి షేక్ ఖాదర్ బి, విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్, రహీం చారిటబుల్ ట్రస్ట్ అలీం, టైమ్ టు హెల్ప్ నందిపాటి రమేష్, గుడ్ మ్యాన్స్ ఆర్గనైజేషన్ బ్రహ్మయ్య, ఘంటసాల రామచంద్రయ్య, ఆపద్బాంధవ్ సేవా ట్రస్ట్ చైర్మన్ దామా మధుసూదన్ రావు, విజయ భారతి ట్రస్ట్ శ్రీమతి వనజ, పిఆర్ఓ ఆనంద్ తదితరులు హాజరైనారు. ఈరోజు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ప్రజా వైద్యులు, పేద పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, వారికి ఈ మధ్యకాలంలో అనారోగ్య పరిస్థితుల్లో దాదాపు 3 నెలల నుండి విశ్రాంతి తీసుకుంటూ వైద్య సహాయం పొందుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వారు ఆరోగ్యవంతులై కావలికి వచ్చారు. ఈ నేపథ్యంలో కావలిలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సార్ ప్రేమ పాత్రులు కాబట్టి మా స్వచ్ఛంద సంస్థ అందరికీ కూడా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ మాకు పూర్తి సహాయం అందజేస్తున్న సందర్భంలో ఒకసారి కలిసి ప్రభాకర్ నాయుడు గారిని పరామర్శించి వారి ఆరోగ్య విషయం గురించి తెలుసుకోవాలనేటటువంటి మంచి సదుద్దేశంతో ఈరోజు మేము కావలి హాస్పిటల్కి రావడం జరిగింది. డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి ఆ సీట్లో కూర్చొని వైద్యుల్ని పరీక్షిస్తే ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపబడతాయి. ఆయన లేని కొద్ది కాలంలో ఎంతోమంది పేషెంట్లు రావడం, ప్రభాకర్ నాయుడు గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వారి విధుల్లో కూర్చుంటారు అని చెప్పి ఎంతోమంది అడగడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు చేయి పట్టుకొని చూస్తే ఆ జబ్బు యొక్క విధి విధానాల గురించి వెంటనే చెప్పగల గొప్ప వ్యక్తి డాక్టర్ గారు. మరి ఆయన చేతితో మందులు ఇస్తే వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు, వైద్య సహకారాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపబడ్డాయి. కాబట్టి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులందరూ కూడా రమేష్, అలీం, ఖాదర్వి, వనజ, బ్రహ్మయ్య, రామచంద్రయ్య, రమణయ్య గారు, సిరాజ్ గారు, మధుసూదన్ గారు, మరి సలీం బేగ్ గారు, మా పితామహులు ప్రసాదరావు గారు, నేను భాషాని, మేమందరం కూడా ఇంకా చాలా మంది వస్తామని చెప్పారు. మరి ఎందుకంటే ఎందుకు కొంతమంది పోయి పరామర్శిద్దామని చెప్పేటువంటి భావంతో రావడం జరిగింది. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రభాకర్ నాయుడు గారికి సమృద్ధిగా విరివిగా ఇచ్చి మరి 100 ఏళ్లు ప్రశాంత జీవితం గడపాలని, వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, మా యొక్క ప్రేమాభిమానాలు, వారి యొక్క ఆత్మీయ అనురాగాలు మాకు ఎప్పుడు అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వచ్ఛంద సంస్థల
శ్రీ భాషా గారి ఎవరైతే గౌరవాధ్యక్షులు ఈ స్వచ్ఛంద సంస్థలందరికీ వారి తరఫున వారి సభ్యులందరితోనూ వచ్చి నా హాస్పిటల్కి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్కి వచ్చి నా ఆరోగ్య విషయాలను పరామర్శించి నాకు ఇంకా నా తరఫున ప్రజల తరఫున వారు భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఇంకా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, నాకు ఇంకా బీద బడుగు బలహీన వర్గాల వారికి సమాజంలో అందరికీ కూడా వ్యాధిగ్రస్తులకైతేనేమి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళందరికీ కూడా నా వైద్య సేవలు నా శేష జీవితాన్ని నా సేవ జీవితాన్ని కేటాయించాలని శేష జీవితాన్ని మీరందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా మీరందరూ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నేనే పునరుత్సాహంతో నాకు దేవుడు ఇంకా ఒక 20 ఏళ్ళ ఆయుష్ పొడిగించాడని ఒక భావన కలిగింది. నిజంగా అది చాలా సంతోషం. అది దేవుడు ఇచ్చిన నాకు ఈరోజు వరంలాగా భావిస్తున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనం తెలుపుతున్నాను. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. నేను భాష గారికి కూడా కొన్ని రోజుల నుంచి చెప్తున్నాను.